జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు. బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేక హోదా చేసిన అప్పుడు నా పేరు జి ఆశా జెనిఫర్. జెనిఫర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువుకోలేగానే కొంచెం టైం పడదు, చెప్పండి. ప్లీజ్ గో అహెడ్. సార్, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతకైనా సిద్ధమని చెప్పారు. బట్ దాని కంటిన్యూయేషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఒక సమస్యకి పరిష్కారం సాధించాలి, ఆ దిశగా వెళ్ళాలి అంటే కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించే మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటా వెళ్ళాలి తప్ప తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నట్టుగా ఉండకూడదు. సాధించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి. కానీ నేను ఈ మాట అనేశాను, సాధిస్తాను, పోరాటం చేస్తాను అన్నాను. కానీ ఇప్పుడు దాకా మానలేదు, మానను కూడా. కాకపోతే నేను ఒక మాట అన్నప్పుడు కొద్ది మందికి ఒక మనోచిత్రం అనిపిస్తుంది. నేను వెళ్ళి ఈ ఫాస్టింగ్ చేస్తాను, నిరాహార దీక్ష చేస్తాను, ఇలాంటివి అనిపిస్తాయి. నిజంగా నిరాహార దీక్షలే చేసి సమస్యలకి పరిష్కారం అయితే ఈ దేశంలో దారిద్ర్యం అనేది లేకుండా ఉండేది. కానీ నాకు గాంధీయన్ విధానాలు, గాంధీ గారి సిద్ధాంతాలు ఇష్టమే. కానీ కేవలం అవే పరిష్కారం చూపించవు మనకి. కానీ అందుకనే చదువు, విజ్ఞతతో పాటు అనుభవంతో మన ప్రత్యర్థులు ఎలా మాట్లాడతారు, ఎలా మాట మారుస్తారు, ఎలా చేస్తారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహం మార్చుకుంటూ వెళ్ళాలి. అందులో భాగం తప్ప నేను ఒక మాట చెప్పానంటే తిరిగి వెనక్కి వెళ్ళను. అందుకని ఆలోచించి మాట్లాడతాను. సో మీరు అడిగిన దానికి జెన్నిఫర్ గారు, మేము వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అందుకే అనంతపురంలో ఉన్నాను, మీ ముందు వచ్చాను. అందుకనే మీరు మాట అడిగితే, మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నాను. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి.